హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా జనవరి 23, 2026కు సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. అయితే మొట్టమొదటిగా సదస్సు గురించి అండి. సమ్మిట్స్ మనకి డైరెక్ట్గా మనకి రైల్వేకి కానీ, లేకపోతే జీడీ కానీ, ఎస్ఎస్సి జీడీ కానీ, ఏపీ డిఎస్సికి కానీ, తెలంగాణ డిఎస్సి కానీ ఏదైనా అడిగేటప్పుడు ఇలాంటి అంతర్జాతీయ సదస్సులు ఎక్కడ జరుగుతున్నాయని ఎక్కువగా అడుగుతాడండి. సో దుబాయ్లో తొలి అంతర్జాతీయ గ్రీన్ ఏఐ సదస్సు జనవరి 24, 25 నిర్వహించబోతుంది. ఎక్కడది? తొలి అంతర్జాతీయ గ్రీన్ ఏఐ సదస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని యొక్క థీము హార్నెస్సింగ్ ఏఐ అప్లికేషన్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబుల్. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోండి. బట్ మెయిన్ మనకి ఏంటంటే దుబాయ్లో తొలి అంతర్జాతీయ గ్రీన్ ఏఏ సదస్సు అనేది ఎక్కడ జరుగుతుందంటే దుబాయ్లో నిర్వహిస్తున్నారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే ఉద్యాన్, అమృత్ ఉద్యాన్, ఇది మనకి ఆల్రెడీ 2023-24 టైంలో మనం దీని గురించి వస్తుందండి. యాక్చువల్గా ఇది ఏంటంటే ప్రజల సందర్శనార్థం రాష్ట్రపతి సమీపంలో ఉండే అమృత ఉద్యాన్ ఫిబ్రవరి 3న తెరుచుకోనుంది. రాష్ట్రపతి భవన్ సమీపంలో ఉండే అమృత ఉద్యాన్ ఫిబ్రవరి 3న తెచ్చుకోనుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ అమృత ఉద్యాను 15 ఉద్యానవనాలు సుమారుగా ఉంటాయి. ఇందులోనే 15 ఉద్యానవనాలు కలిపి ఉంటాయి ఈ అమృత ఉద్యాన్లో. దీనిని గతంలో దేనిగా పిలిచేవారంటే మొఘల్ గార్డెన్స్గా పిలిచేవారు. అయితే దీనిని 2023లో మోడీ గారి ప్రభుత్వం ఏం చేసిందంటే అమృత్ ఉద్యాన్గా పేరు మార్చింది. సో ఇది వార్తలో ఉంది కాబట్టి ఫిబ్రవరి 3న తెరుచుకోనుంది కాబట్టి దీని యొక్క పాత పేరు కూడా ఏంటనేది గుర్తుపెట్టుకోవాలి. మొఘల్ గార్డెన్స్ అని పిలిచేవారు. దీనిని ప్రస్తుతం అమృత్ ఉద్యాన్గా పిలుస్తున్నారు. నెక్స్ట్ ఏపీకి సంబంధించండి. తెనాలిలో ఆయుష్ హాస్పిటల్. యాక్చువల్గా మన కేంద్ర ప్రభుత్వం అనేది ఆంధ్రప్రదేశ్కి 5 ఆయుష్ హాస్పిటల్ను మంజూరు చేసిందండి. అందులోని భాగంగానే తెనాలిలో 50 పడకల ఆయుష్ ఆసుపత్రిని 26 కోట్లతో నిర్మించనుంది. అయితే ఆయుష్ అంటే ఏంటంటే మనకి ఆయుర్వేద, యోగా అండ్ నేచురోపతి అండ్ యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. గుర్తుపెట్టుకోండి, ఆయుష్ విస్తరించండి అని అడుగుతాడు. ఆయుర్వేద, యోగా అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ అండ్ హోమియోపతి. అయితే ఈ ఆయుష్ మినిస్ట్రీ మనకి ముందు వరకు లేదు, మోడీ ప్రభుత్వం ముందు వరకు. అయితే మోడీ గారి ప్రభుత్వం 2014లో ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందండి. అయితే ప్రస్తుతం ఆ శాఖకి మంత్రిగా చేస్తుంది ఎవరంటే ప్రతాప్రావ్ జాదవ్ గారండి. ప్రతాప్రావ్ జాదవ్, గుర్తుపెట్టుకోండి. తెనాలిలో ఆయుష్ హాస్పిటల్, ఇది మనకి ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే జనవరి 23 అనేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కారణంగా మనకి 2019 నుంచి ఆపద్ ప్రబంధన్ పురస్కారాలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఎందుకు ఇస్తారంటే చూడండి, యాక్చువల్గా విపత్తు నిర్వహణ రంగంలో కృషి చేసిన వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. వ్యక్తికి ఇవ్వచ్చు, సంస్థలకు ఇవ్వచ్చు, లేదా రెండింటికి కూడా ఇవ్వచ్చు ఆ సంవత్సరానికి. అయితే దీన్ని ఎవరు ప్రకటిస్తారంటే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటిస్తుంది. అయితే ఇది జనవరి 23న నేతాజీ జయంతి కారణంగా ప్రకటించడం జరుగుతుంది. అయితే మనకి ఇక్కడ 2026కు గాను పురస్కార గ్రహీతలు ఎవరో చూద్దాం. 2026కు దీనికి మనకి సంస్థాగత విభాగానికి ఇచ్చారు, అంటే సంస్థకి ఇచ్చారు. వ్యక్తిగత విభాగంలో కూడా ఇవ్వడం జరిగింది. సంస్థ పరంగా చూసుకుంటే సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థకి ఇవ్వడం జరిగింది, సిక్కిం. అలాగే వ్యక్తిగత విభాగం పరంగా చూసుకుంటే లెఫ్టినెంట్ కర్నల్ సీతా అశోక్ షెల్కే గారికి ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి, సిక్కిం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఒకటి, అలాగే లెఫ్టినెంట్ కర్నల్ సీతా అశోక్ షెల్కే, మహారాష్ట్రకు చెందిన వ్యక్తి ఈవిడ. సో ఈ ఇద్దరికి ఇవ్వడం జరిగింది, ఒకటి సంస్థ, ఒకటేమో వ్యక్తిగత విభాగం. ఇది 2026 చాలా ఇంపార్టెంట్. అయితే 2025 కూడా మనకి గుర్తుపెట్టుకోవాలి, ఇన్కాయిస్ అనే సంస్థకు హైదరాబాద్ వేదికగా ఉంది, ఆ సంస్థకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఆయన యొక్క నినాదాల గురించి కూడా ఒకసారి చూద్దాం. నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను. ఎగ్జామ్స్లో మనకి డిఎస్సిలో ఎక్కువగా నినాదాల గురించి అడుగుతున్నాడు. చలో ఢిల్లీ, జై హింద్, అలాగే ఐక్యతా ఒప్పందము, త్యాగము, ఈ నినాదాలు ఇచ్చింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్ గారు. అలాగే ఈయన యొక్క రచన ద ఇండియన్ స్ట్రగుల్ అండి, ద ఇండియన్ స్ట్రగుల్. అలాగే 2025కు గాను ఏ సంస్థకి ఇచ్చారంటే చూడండి, ఇన్కాయిస్ హైదరాబాద్ వేదికగా ఉంది, ఇది పనిచేస్తుంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఈ ప్రబంధ పురస్కారాలు అనేవి విపత్తు నిర్వహణ రంగంలో కృషి చేసే వ్యక్తులకు కానీ సంస్థలకు కానీ ఇవ్వడం జరుగుతుందండి. అందుకే ఈ సంస్థకి ఇవ్వడం జరిగింది. ఓకేనా?
నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండోనేషియాలో బయటపడ్డ అత్యంత పురాతన గుహ చిత్రకళ. ఇండోనేషియాలోని సులవేసిలో సున్నపురాయి గుహలో గుర్తించిన ఈ చిత్రాలలో ఒక చేతి గుర్తు కనీసం 67,800 సంవత్సరాల పురాతనమైందని గుర్తించడం జరిగింది. అయితే దీనికి ముందుగానే ఫ్రాన్స్లో అత్యంత పురాతనంగా భావిస్తున్న చిత్రకళ 30,000 సంవత్సరాల కంటే పురాతనమైనదిగా ఉంది. సో రీసెంట్గా బయటపడ్డ అత్యంత పురాతన గృహ చిత్రకళ ఎక్కడంటే ఇండోనేషియాలోని సులవేసిలో గుర్తించడం జరిగింది. నెక్స్ట్ మనకి ఇండెక్సెస్ అండి. ఆసియా, ఇది మనకి మెయిన్ ఇండెక్సెస్ ఆల్రెడీ కొన్ని ఉన్నాయి. ఇది అంతగా ఇంపార్టెంట్ కాకపోయినా బట్ మనకి న్యూస్లో ఉంది కాబట్టి తెలుసుకోవాలి. ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ అండి, తయారీ రంగం సంబంధించింది 2026. దీన్ని విడుదల చేసే సంస్థ ఎవరంటే డిజన్ షీరా అసోసియేట్స్. అయితే ఇందులో మొదటి 3 స్థానాలు ఎవరు, ఇండియా స్థానం ఏంటో గుర్తుపెట్టుకోండి. మొదటి స్థానము చైనా, మలేషియా, వియత్నాం. అలాగే భారత్ యొక్క స్థానం మనకి ఇంపార్టెంట్ ఇండియా అండి. ఇండియా చూసుకోండి, భారత్ యొక్క స్థానం ఇండియా. నిన్న మనం ఆల్రెడీ నంబియో ఇండెక్స్ కూడా నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఏంటంటే ఇది ఆసియా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్. మొదటి స్థానం చైనా, రెండవ స్థానం మలేషియా, మూడవ స్థానం వియత్నాం, భారత్ 6వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్ అండి, బార్ హెడెడ్ గూస్ పక్షి. రీసెంట్గా కేరళలోని వాయనాడులో తొలిసారిగా కనిపించిందండి. దీనిని ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ సర్వేలో ధృవీకరించడం జరిగింది. యాక్చువల్గా మనకి హిమాలయాల్లో ఉండే ఈ పక్షి శీతాకాలంలో దక్షిణాసియాలోని ప్రాంతాలకు వస్తుందండి. యాక్చువల్గా ఇది హిమాలయాల్లో ఉంటుందన్నమాట. అయితే ఇది శీతాకాలంలో దక్షిణాసియాలోని ప్రాంతాలకు రావడం జరుగుతుంది. అయితే ఇది 29,000 అడుగుల ఎత్తు వరకు కూడా విహరించడం జరుగుతుందండి. దీని పేరేంటంటే బార్ హెడెడ్ గూస్ పక్షి. ఓకేనా, ఇది కేరళలోని వయనాడులో తొలిసారిగా కనిపించడం జరిగింది. ఆ పక్షి పేరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ రీసెంట్గా మనం గాజా గురించి మాట్లాడుతున్నాము. ట్రంప్ గారు చైర్మన్గా గాజా శాంతి మండలి బోర్డ్ ఆఫ్ పీస్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇజ్రాయెల్ హమస్ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఈ మండలిని ఏర్పాటు చేశారు. ఏ మండలి? గాజా శాంతి మండలి. అయితే రీసెంట్గా మనకి వరల్డ్ ఎకనామిక్ ఫోరం స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగింది కదండి. అయితే దావోస్ వేదికగా శాంతి మండలి చార్టర్ను ట్రంప్ ప్రదర్శించడం జరిగింది. అయితే యాక్చువల్గా ఇందులో 50 దేశాలు 50 నుంచి 60 దేశాలు 59 నుంచి 60 దేశాలు సైన్ చేశాయి ఇందులో చేరడానికి. అయితే దీనిలో భాగంగా 19 దేశాలు మాత్రమే ఇందులో పాల్గొనడం జరిగింది. ఓకేనా, గాజా శాంతి మండలి చైర్మన్ ఎవరంటే ప్రస్తుతం ట్రంప్. నెక్స్ట్ మరొక ఇండెక్స్ అండి, టామ్ ఇండెక్స్ 2025. ఇది ఏం చేస్తుందంటే ప్రపంచంలోనే అత్యంత రద్దీ ట్రాఫిక్ గల జాబితాను విడుదల చేస్తుంది. ఇది నెదర్లాండ్ లొకేషన్ టెక్నాలజీకి చెందిన ఒక సంస్థ. అయితే దీనిలో మొదటి స్థానం మెక్సికో. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే నగరము బెంగళూరు 2వ స్థానంలో ఉందండి 2025కి సంబంధించి. అయితే 2024లో ఇది 3వ స్థానంలో ఉండేది, ఇప్పుడు 2వ స్థానంకి వచ్చింది. అంటే అత్యంత రద్దీ గల నగర జాబితాలో 2వ స్థానంలో భారతదేశంలో ఉన్న బెంగళూరు వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి, టామ్ ఇండెక్స్ 2025. మొదటి స్థానం మెక్సికో, రెండవది బెంగళూరు, ఐదవది పూణే అండి. ఓకేనా, 5వది పూణే. నెక్స్ట్ వ్యక్తి గురించి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఏ సిద్దికీ మరణించడం జరిగింది. యాక్చువల్గా ఈయన దేశంలో రైస్ బ్రీడర్గా అలాగే జన్యు శాస్త్రవేత్తగా ప్రసిద్ధిగాంచారు. ఎవరు? ఏ సిద్దికీ గారు. అలాగే బోర్లాగ్ అవార్డు అలాగే రఫీ అహ్మద్ కిద్వాయ్ అవార్డులు కూడా ఈయన అందుకోవడం జరిగింది. యాక్చువల్గా భారతదేశం ఈయనకి 2011లో పద్మశ్రీ అవార్డుని పురస్కరించడం చేసింది. అయితే నెక్స్ట్ చూద్దాం, మనకి గణతంత్ర దినోత్సవం కారణంగా రీసెంట్గా నెంబర్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ యాడ్ అవుతూ ఉంటాయండి. అందులో ముందుగా చూద్దాం మనం. 2026 గణతంత్ర దినోత్సవం నాడు పురుషులతో కూడిన సిఆర్పిఎఫ్ కవాతు బృందానికి నాయకత్వం వహించనున్న మొదటి సిఆర్పిఎఫ్ మహిళా కమాండర్ ఎవరంటే సిమ్రాన్ బాలా. చాలా ఇంపార్టెంట్, ఇది మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 2026 గణతంత్ర దినోత్సవం నాడు పురుషులతో కూడిన సిఆర్పిఎఫ్ కవాతు బృందానికి నాయకత్వం వహించనున్న మొదటి సిఆర్పిఎఫ్ మహిళా కమాండర్ సిమ్రాన్ బాలా. నెక్స్ట్ చూద్దాం, 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ కోసం భారత్ బిడ్ వేసిందండి. యాక్చువల్గా భువనేశ్వర్ వేదికగా బిడ్ వేసింది. అయితే ఈ సంవత్సరం మార్చి ఏప్రిల్లో వరల్డ్ అథ్లెటిక్ అనేది బిడ్ వేసిన ఏవైతే దేశాలు ఉన్నాయో ఎవరి దగ్గర నిర్వహిస్తారనేది చెప్పడం జరుగుతుంది. అయితే దానికంటే ముందు మనం ప్రపంచ అండర్-20 ఛాంపియన్షిప్ 2028 కూడా గుజరాత్ వేదికగా అహ్మదాబాద్లో బిడ్ వేయడం జరిగింది. అయితే మనకి ఇక్కడ
దీని నిర్ణయం అనేది త్వరలో ప్రకటిస్తారు, మార్చి ఏప్రిల్లో. బిడ్ వేసిన దేశాలన్నిటికీ ఏ దేశం నిర్వహించబోతుంది ఏంటనేది. అయితే వరల్డ్ అథ్లెటిక్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే మనకి మొనాకోలో ఉంది, గుర్తుపెట్టుకోండి. 2028 వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్ కోసం భారత్ బిడ్ వేసింది. నెక్స్ట్ అలాగే స్పోర్ట్స్కి సంబంధించి మరొక టాపిక్, కెరీర్లో 500 విజయాలు సాధించిన తొలి భారత షట్లర్గా పివి సింధు గుర్తింపు. అయితే ప్రపంచపరంగా చూసుకుంటే ఈవిడ 6వ క్రీడాకారిణి. ఈ 500 విజయాలు సాధించిన పరంగా చూసుకుంటే ప్రపంచంలో 6వ క్రీడాకారిణి. భారత్ పరంగా షట్లర్గా చూసుకుంటే పివి సింధు మొదటిది. అయితే మహిళా సింగిల్స్ పరంగా చూసుకుంటే అయితే ఈ ఘనత ఎప్పుడు సాధించిందంటే ఇండోనేషియా మాస్టర్స్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో ఈ ఘనత సాధించడం జరిగింది. ఎవరు? పివి సింధు గారు. అయితే అంతకంటే ముందు 5 గెలిచారు, 5 ఉన్నారని చెప్పాం కాబట్టి ప్రపంచంలో ఎవరు మొదటి వాళ్ళు గుర్తుంచుకుంటే చాలండి. ఇంతనాన్ రచనోక్ థాయిలాండ్, అలాగే రెండవది తైజూయింగ్ చైనీస్ తైపీ, అలాగే అకానే యమగుచి జపాన్, అండ్ కరోలినా మారిన్ స్పెయిన్, అలాగే పెత్తా నెదల్చావా బల్గేరియాకు చెందిన వ్యక్తి. అయితే మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ఎవరు గుర్తుపెట్టుకోవాలి. అందులో మనకి పివి సింధు మనకి ప్రపంచపరంగా చూసుకుంటే 6వ క్రీడాకారిణిగా గుర్తింపు పొందడం జరిగింది. ఇదండి మనకి ఈ రోజుకి సంబంధించి కరెంట్ అఫైర్స్. రేపటి కరెంట్ అఫైర్లో మళ్ళీ కలుద్దాం. షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.